హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎప్పటికప్పుడు బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ ని మీకు అందించడంలో చాలా ఎక్సైటెడ్ గా ఉంటాం మేము. ఎందుకంటే వాస్తవాల్ని చెప్పుతో మొహం మీద లాగి లాగి కొట్టినట్టుగా మీ ముందుకి ఒక అద్భుతమైన కామెడీ ప్రవాహంలా మీ ముందుకు తీసుకొస్తాం. దాన్ని కూడా మీరు చాలా బాగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ లో పవనాలు గారు, అది పవర్ రేంజర్ సారు ఈ మధ్య కాలంలో ఆయన సినిమాని రిలీజ్ చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఏంటి అంటే నో బయర్స్ ఆర్ కమింగ్ ఫర్ టేక్ ద మూవీ. నో బయర్స్. ఇంత పెద్ద హీరో తోప్ తురుంఖాన్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ మూవీని కొనడానికి బయర్స్ లేరంటే అర్థం చేసుకుని ఎంత దరిద్రంగా మూవీ ఉండదు. అదంతా మనకు అనవసరమైన విషయం. కానీ అయితే మనల్ని ఆపేది పడరా అని స్లోగన్తో ఊగుకుంటూ స్టేజ్ల మీద అని మెడ రుద్దుకునే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సినిమా ఆగిపోతే, చివరికి ఓటీటీలో కూడా కొట్టలేదంట, తన సినిమా ఆగిపోతే ఓటీటీలో కొనకపోతే ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది. అసలు ఏ రేంజ్ లో ఉందంటే ఏం చేయాలో తెలియక ప్రజల్లో కూడా రాలేకపోతున్నాడు. ఇంత ఘోరమైన మనల్ని ఎవడరా ఆపేదంటే సినిమా థియేటర్లోకి రాకుండా ఆపారు, అదేవిధంగా ఓటీటీలోకి రాకుండా కూడా ఆపేశారు. చివరికి పవన్ కళ్యాణ్ గారి పిలుపునిస్తే ఎవడు కూడా రాని కూడా రావట్లేదు. అంటే అర్థమైంది మీకు? అయ్యా నా సినిమా కొనండి అన్నా కూడా రావట్లేదంట. అంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఒకసారి ఆయన గురించి మా బుడ్డోడు అల్లాడిస్తున్నాడు, బ్యాండ్ బాజా బార్స్ గట్టిగా చూసేయండి. అందరికి నమస్కారం అండి. నేనండి మీ పవర్ రేంజర్ మాట్లాడుతున్నా అండి. చాలా బాధగా ఉందండి. రాజకీయాల్లో మనం వేసే ఊసరవల్లి వేసాలకి మొఖాన తూ అన్నా తుప్పుకుమని ఊసినా పవర్ కోసం పదవుల కోసం తుడుచుకుపోయేవాడినండి. కానీ ఈనాడు నాది అనుకున్న నా సినీ ఇండస్ట్రీలో కూడా నన్ను ఇట్ట అవమానిస్తా ఉంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదండి బాబు. మరి ఎట్లేదండి, గౌరవనీయులైన మా యజమాని గారితో నిన్న సినీ ఇండస్ట్రీలో ఉండే పెద్దోళ్ళందరికీ మీటింగ్ అరేంజ్ చేశానండి. కానీ వాళ్ళు మాత్రం బిజీగా ఉన్నామంటూ ఆ మీటింగ్ ని క్యాన్సిల్ చేసుకున్నారండి. మరి అంత బిజీగా ఉన్నామంటూ చెప్పుకునే ఆ పెద్దోళ్ళంతా ముందు రోజు తెలంగాణలో జరిగిన గద్దర్ అవార్డు ఫంక్షన్ లో మాత్రం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారండి. కానీ మా మీటింగ్ అనేసరికి బిజీ అంటూ బత్తాయి మాటలు చెప్తున్నారండి. ఇక నా ముందేమో మైకులు అట్టుకొని ఆయన సినిమా పెద్దమ్మ ఉడుకుందిరా అంటూ మిఠాయి మాటలు చెప్పి ఇలా మీటింగ్ పెట్టినప్పుడు ఎగ్గొట్టి మా యజమాని ముందు నా పరువు అంతా తీస్తారండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇక సరదాగా మనల్ని ఎవరు ఆపేది అన్నందుకు దాన్ని సీరియస్ గా తీసుకొని ఇలా నా సినిమా రిలీజ్ ని ఆపేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. వివిధ కారణాల వల్ల సినిమా ఆగినా నేను పెద్దగా బాధపడేవాడిని కాదండి. కానీ బయ్యర్స్ లేక నా సినిమా రిలీజ్ ఆగిపోయిందంటేనే తట్టుకోలేకపోతున్నానండి బాబు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. చూసారు కదా, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. నువ్వు డిప్యూటీ సీఎం అయితే నువ్వు తోపుదారివా, నువ్వు పెద్ద హీరో అని ఫీలింగ్ 100 కోట్ల సినిమా ఒకటి కూడా లేదు కానీ అంటూ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. సార్ ఎవడరా మనల్ని ఆపేది అంటే కనీసం డిప్యూటీ సీఎం అవుతాలో ఉండే సినిమా కూడా రిలీజ్ చేసుకుని దయనమైన స్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అంట. కొనడానికి ఎవడు రావట్లేదు, బయర్సే లేరు, ఓటీటీలో తీసుకోవట్లేదు. ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏర్పడిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్కి వచ్చిన కష్టాలు పగాడికి కూడా రాకూడదని నేను కోరుకుంటాను. కానీ ఇక్కడ రావాలి, అందరికీ రావాలి. ఎవడైతే పిల్ల సైనికుల్లాగా జెండాలు మోస్తున్నారో ప్రతి ఒక్కటికి అర్థం కావాలి ఆయన రేంజ్ ఏంటి అనేది. ఏదో ముసుకేసుకొని నాకు ప్రపంచం అంతా కనిపిస్తుంది అనుకుంటే అదే తప్పన్నా. బాయిలో కప్పల్లా ఉండకండి, వాస్తవంలోకి రండి. అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యే సీన్ లేదు. ఏదో ఆపేస్తారు, నా సినిమా ఆపేస్తారని దాని ఒక పబ్లిసిటీ స్టంట్గా ట్రై చేశారు కానీ అది కూడా వర్కౌట్ కాల. అందుకన్నా ముందు ఎప్పుడో వాళ్ళు తీసుకున్న డెసిషన్ని ఏదో ఆయన సినిమా కోసమే తీసుకున్నట్టు ఈయన ఫీల్ అయిపోయి స్కూటర్ని తప్పుగా మాట్లాడి, అదేవిధంగా సినిమా ఎగ్జిబిటర్స్ని తప్పుగా మాట్లాడి చిన్న సినిమాలు ఉన్న వాళ్ళని మీ సినిమా హాల్కి ఇన్వెస్టిగేషన్కి టీంని పంపించి నానా ఇబ్బందులు పెడితే మీ సినిమా రిలీజ్ చేస్తారా? జరగదు. సో పవన్ కళ్యాణ్ గారి బాధ నాకు అర్థమైంది. పిల్ల సైనికులకి, జెండా కూలీలకు కూడా అర్థం కావాలి మనసారి కోరుకుంటూ ఆ సినిమా ఇంక ఇప్పట్లో రిలీజ్ అయిద్దో లేదో అని కూడా చాలా మంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ రిలీజ్ అయితే ఆ మహా అద్భుతాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అటర్ఫ్లాప్ చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ఎదురు చూస్తూ ఉన్నాయి. అటర్ఫ్లాప్ అంటే అటర్ఫ్లాప్ చేయాలని చూస్తున్నారు. సో అటువంటి సినిమాని ఎలాగైనా కాపాడుకోవాలని పిల్ల సైనికులు పిలుపునిస్తూ ఎవరేమనుకున్నా కూడా మన హీరో సినిమాలు సూపర్ డూపర్ హిట్ చేసే బాధ్యత మనం తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనిక్ గారు.